ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసి ఈ మేకప్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత టైం పడుతుంది వాళ్ళు ఒక డీసెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి? వెన్ యూఆర్ ఫ్రీలాన్సింగ్ అండ్ వెన్ వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయట్లేదు కాబట్టి సెక్యూర్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు ఈ ఫీల్డ్ లో, బికాస్ వెన్ యూఆర్ ఫ్రీలాన్సింగ్. హాయ్ అరవింద, హౌ ఆర్ యు? చరణ్, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసి ఈ మేకప్ ఇండస్ట్రీలోకి వచ్చి సో హౌ ఫార్ ఇట్ టేక్స్, ఐ మీన్ ఎంత టైం పడుతుంది వాళ్ళు ఒక డీసెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి? ఇన్ జనరల్ Tier 3 సిటీలో అరౌండ్ ఒక 6 months లో వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసి చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళు ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ బై హస్బెండ్ అడగకుండా లేదా ఇంట్లో డాడీని అడగకుండా వాళ్ళు చేయడానికి ఎంత టైం పడుతుంది ఇన్ జనరల్? సో ఈ ఫీల్డ్ లో మేకప్ వెన్ యూఆర్ ఫ్రీలాన్సింగ్ అండ్ వెన్ వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయట్లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అష్యూరెన్స్ లైక్ మంత్ కి ఇంత వస్తుంది అనేది అయితే సెక్యూర్డ్ ఇన్కమ్ 100%. సపోజ్ ఒక 50,000 అయినా ఒక 1 lakh అయినా వస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్ లో వీ విల్ మేక్ ఓకే సర్టెన్ అమౌంట్ అనేది వస్తుంది. అట్లా అని నాన్ వెడ్డింగ్ సీజన్స్ లో ఇప్పుడు 3 మాసాలు లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అసలు వెడ్డింగ్స్ ఉండవు, ఆబ్వియస్ గా గ్రూప్ ప్రవేశాలు ఎవరు చేసుకోరు, ఏమి ఈవెంట్స్ ఫంక్షన్స్ ఏమి ఉండవు మోస్ట్ ప్రాబబ్లీ. సో అలాంటి టైంలో అటు ఇటు లైక్ వీ హ్యావ్ టు మేనేజ్. సో సెక్యూర్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు ఈ ఫీల్డ్ లో, బికాస్ వెన్ యూఆర్ ఫ్రీలాన్సింగ్ అంటే అన్లెస్ యూఆర్ వర్కింగ్ ఆన్ స్టూడియో లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర వర్క్ చేయడం అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్రీలాన్సింగ్ గా చేసినప్పుడు వీ కెనాట్ సే ఓకే ఇంత అయితే పక్కా వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనీ మీద యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, money into suppose okay if someone is making like around 1 lakh per month initial ఒక 5 to 6 months లో వస్తుంది అంటే వాళ్ళ కిట్ ని బిల్డప్ చేసుకోవడంలోనే మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ అక్కడ రొటేట్ అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ మేకప్ లో ఒక గుడ్ కిట్ మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, లైక్ అప్డేట్ అవుతా ఉండాలి, ఎందుకంటే రోజుకు కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, కొత్తవన్నీ వస్తున్నాయి. సో ఆ మార్కెట్ ట్రెండ్స్ తో అప్డేట్ అవ్వాలి, కొత్త స్కిన్ టైప్స్ వాళ్ళ ఫార్ములాస్ ఇవన్నీ అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ 2 years మాక్సిమం కిట్ లో ఇన్వెస్ట్ చేయడానికే ఉండిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే సేవింగ్స్ అసలు చేసేది ఉండదు అనేది నేను అనను, డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్లయింట్స్ బట్టి లేకపోతే వాళ్ళ అవుట్ రీచ్ బట్టి అంతా ఉంటుంది. మోర్ ఓవర్ యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ మేకప్ కిట్.